నా పేరు బివి సుబ్బారెడ్డి. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. నేను గత 25 సంవత్సరాలుగా గణితోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్, అది వాస్తవ సంఖ్యలు. మరి మీరు శ్రద్ధగా విన్నట్లయితే ఈ యొక్క చాప్టర్ మీకు భవిష్యత్తులో చాలా బాగా పనికొస్తుంది. మరి మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాం. రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు పోయే ముందు మనకు తెలిసినటువంటి నంబర్స్ సంఖ్యల గురించి తెలుసుకుందాం. మొదటిది కౌంటబుల్ నంబర్స్. కౌంటబుల్ నంబర్స్ అంటే మనం గణించే అంకెలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 1 నుంచి. కాబట్టి సహజ సంఖ్యా సమితి n 1 2 3 4 ఎట్సెట్రా ఇన్ఫినిటీ నంబర్స్ అనంతంగా ఉంటాయి. నెక్స్ట్ రెండోది జీరో యాడ్ అవుతుంది, అంటే జీరోతో స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం? హోల్ నంబర్స్, పూర్ణాంకాలు అంటాం. దీన్ని డబ్బులతో సూచిస్తాం. మరి ఇక్కడ జీరో మొదలై 1 2 3 4 ఎట్సెట్రా ఉంటాయి. నెక్స్ట్ మూడోది ఇంటిజర్స్ అంటాం, అంటే పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యల్లో ఏముంటాయి? పైనటువంటి పూర్ణాంకాలు 0 1 2 3 4 ఉంటాయి. దానికి తోడు వాడి యొక్క అడిటివ్ ఇన్వర్స్, అంటే -1 -2 -3 అన్ని మైనస్ విలువలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ మూడు భాగాలను కలిపి మనం జడ్ లేదా ఇంటిజర్స్ అంటాం. అలాగే ఈ ఇంటిజర్స్ని మనం ఐతో సూచిస్తాం లేదా జడ్ అంటాం. జడ్ అంటే మీకు తెలుసా? జడ్ అంటే ఇది ఒక జర్మన్ పదం. ఇది జహీ అనే పదం నుంచి ఇది వచ్చింది. ఈ జహీ అంటే నంబర్ అని అర్థం. సో మనం ఇంటిజర్స్ పూర్ణ సంఖ్యల గురించి తెలుసుకున్న తర్వాత మనం రేషనల్ నంబర్స్ అకరణీయ సంఖ్యల్లోకి వెళ్ళిపోదాం. అకరణీయ సంఖ్యలు అంటే మీకు ఏం తెలుసు? మీరు ఇంతకుముందు తెలుసుకున్నారు, భిన్న రూపంలో ఉండేటివే అకరణీయ సంఖ్యలు అని చెప్పి తెలుసుకున్నారు. సరే, అన్ని p/q రూపంలోని సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలే. మరి ఇక్కడ pqలు ఎట్లుంటాయి? pqలు రెండు కూడా ఇంటిజర్స్. అలాగే q అనేది 0కి సమానం కాకుండా ఉంటుంది. కాబట్టి అన్ని భిన్నాలు మనం అకరణీయ సంఖ్యలుగా మనం చెప్పుకోవచ్చు. సరే, అకరణీయ సంఖ్యల గురించి కొంచెం మనం విపులంగా తెలుసుకుందామా? అకరణీయ సంఖ్యలు ముఖ్యంగా మనకి p/q రూపంలో ఉన్నటువంటి అన్ని p/q రూపంలో ఉన్నటువంటి అన్ని సంఖ్యల్ని మనం అకరణీయ సంఖ్యలు అన్నాం. ఈ అకరణీయ సంఖ్యల యొక్క ముఖ్యమైన రూపాల్లో మనం ఎట్లా చూపించవచ్చు అనేది ఒకటి చూస్తాం. ఫస్ట్ మనం నంబర్ లైన్, సంఖ్యారేఖ. సంఖ్యారేఖ మనం చూద్దాం. ఇప్పుడు మనం సహజ సంఖ్యలు కానీ సంఖ్యారేఖ గమనించినప్పుడు ఇవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 ఈ సంఖ్యారేఖ సరిపోతుంది. నెక్స్ట్ మనం పూర్ణ సంఖ్యలకి, పూర్ణాంకాలకి మనకి తీసుకున్నప్పుడు 0 నుంచి మొదలవుతుంది. అలాగే పూర్ణ సంఖ్యలకి 0 1 2 3 అలాగే మైనస్ ఉన్నప్పుడు ఇది సరిపోతుంది. కాబట్టి నంబర్స్కి 3 సెట్లకు సరిపోయింది. మనం అకరణీయ సంఖ్యలకు వచ్చేసరికి మళ్ళీ మనం సంఖ్యారేఖ ఎట్లుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3/4 అనేది ఒక అకరణీయ సంఖ్య. ఈ అకరణీయ సంఖ్యని జ్యామితీయంగా మనం ఎన్ని విధాలుగా చూపించవచ్చు అంటే ఇట్లా చూడండి. ఇది మొత్తం 4 భాగాలు ఉన్నాయి. 4 parts ఆర్ దేర్, 3 parts షేడెడ్. సో ఇట్ ఈస్ 3/4. అగైన్ సర్కిల్, ఒక వృత్తంలో తీసుకున్నాం, దీన్ని 4 భాగాలు చేసాం, 3 భాగాలు షేడ్ చేసాం. సో ఇది 3/4. ఇప్పుడు మనం అకరణీయ సంఖ్యలకి సంఖ్యారేఖ గమనించినప్పుడు మరి ఇదే 3/4ని సంఖ్యారేఖపై ఎట్లా చూపించాం? 0 నుంచి 1 మధ్యలో మనం 4 భాగాలు చేసాం. ఈ 4 భాగాల్లో మనకి ఒక్కొక్కటి 1/4, రెండోది 2/4, 3/4. మరి 3/4 ఉన్నటువంటి భాగం మనకు కావాల్సిన ఆన్సర్. ఒకవేళ -3/4 అంటే మరి ఈ పక్క ఎడమవైపు మనం ఇట్లా వస్తే ఇక్కడ ఉంది, -3/4 కూడా ఇక్కడ ఉంది. సో ఈ మాదిరిగా మనం భిన్నాల్ని నంబర్ లైన్ మీద ఈజీగా చూపించవచ్చు. ఆ 2 అకరణీయ సంఖ్యల మధ్యలో మనం మరొక అకరణీయ సంఖ్యని మరి ఉంచడం. సో ఇన్సర్టింగ్ అనదర్ రేషనల్ నంబర్ బిట్వీన్ 2 రేషనల్ నంబర్స్.
సో దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి మనకి. మొదటి పద్ధతి వచ్చేసి మీన్ మెథడ్. మీన్ మెథడ్ సగటు పద్ధతి. సగటు పద్ధతి. రెండవది సింగిల్ స్టెప్ మెథడ్. ఏకదశ పద్ధతి. మరి మనం రెండు నంబర్లు తీసుకుంటాం, 4, 5. ఈ రెండు కూడా రెండు అకరణీయ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యల మధ్యలో మనం ఒకటి ఉంచాలి. సరే, దీనికి మనకు ఒక ఫార్ములా అయితే ఉంది. ఏంది? ఏబి అనే రెండు అకరణీయ సంఖ్యలు అయితే వాటి మధ్య ఉండు అకరణీయ సంఖ్య a+b/2. a+b/2. మరి ఈ ఫార్ములాను ఉపయోగించి మనం కాబట్టి 4, 5 మధ్యలో మనం ఉన్న నంబరు 9/2 అని చెప్పుకోవచ్చు. సరే, వీటిని ఒక ఆర్డర్లో మనం ఎట్లా రాసినప్పుడు 4 = 9/2, 5. ఇంకా ఒక నంబర్ని మనం చూపించడానికి మనం ఏం చేయాలి? ఈ రెండు తీసుకోవాలి ఈసారి. అంటే 4 + 9/2/2. దీన్ని మనం సింప్లిఫై చేసినప్పుడు LCM 2 సో మరి ఈ 4, 9/2 మధ్యలో మనకేమొచ్చింది? ఇప్పుడు 17/4 వచ్చింది. సో వీటన్నిటిని ఒక మనం ఆర్డర్లో రాసినప్పుడు కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి 4, 5 మధ్యలో మనం ఎన్ని నంబర్లు ఉంచాం? రెండింటిని ఉంచాం. మొదటిది వచ్చేసి 17/4, రెండవది 9/2. ఇదే మాదిరిగా ఏకదశ పద్ధతి. ఇదే నంబర్లకి మనం ఒక్క స్టెప్తో మనం ఇక్కడ చూపించవచ్చు. ఎట్లా అనేది చూద్దాం. ఇప్పుడు మొదటి నంబర్ వచ్చేసి 4/1. మనం 4 1s are, నెక్స్ట్ 4 2s are, 1 2s are, 4 3s are, 1 3s are, 4 4s are, 1 4s are. సో ఈక్వల్ నెంబర్తో మనం లవహారాలను ఇట్లా పెంచుతాం. అలాగే 5 కూడా మనం తీసుకుందాం. 5/1, 5 × 2, 1 × 2, 5 × 3, 1 × 3, 5 × 4, 1 × 4. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇవి ఎట్లా వచ్చాయి మనకి? 4/1, 8/2, 12/3, 16/4. ఇది ఎట్లా వచ్చాయి? 5/1, 10/2, 15/3, 20/4. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి నంబర్స్ మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఈక్వల్ డినామినేటర్ హారం చూడండి, 2 2. ఈ రెండు తీసుకుందాం అనుకుందాం. ఈ రెండు తీసుకుందాం. ఈ రెండు మధ్యలో 8కి 10కి మధ్యలో డిఫరెన్స్ బిట్వీన్ 10 and 8 1 నెంబర్ ఉంది, 10/2. సో దేర్ ఈజ్ 9/2. 1 ఆన్సర్ కేమ్. మనకి ఇక్కడ ఒక ఆన్సర్ ఈ మాదిరి ఇక్కడ వచ్చినటువంటి 9/2 వచ్చేసింది. నెక్స్ట్ మనం ఈ రెండు తీసుకుందాం, 12/3, 15/3. ఈ రెండు తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 12/3, నెక్స్ట్ 13/3, 14/3, 15/3. సో హౌ మెనీ నంబర్స్ ఇన్సర్టెడ్? 2 నంబర్స్ ఉన్నాయి. ఇంకా మనం 4 తీసుకున్నప్పుడు 17, 18, 19. సో ఒక నంబర్ని ఇన్సర్ట్ చేసాం, ఇక్కడ 2 నంబర్లు ఇన్సర్ట్ చేసాం. ఇది తీసుకున్నట్లయితే మనం 3 నంబర్ని ఇన్సర్ట్ చేస్తాం. కాబట్టి మనం ఈ విధంగా ఏ 2 అకరణీయ సంఖ్యల మధ్య అయినా మనం మధ్యలో ఒక నంబర్నైనా ఉంచవచ్చు, లేదా అనంతంగా మనం
ఉంచవచ్చు, ఎన్ని నంబర్లైనా అక్కడ ఉంచవచ్చు. మనం ఇప్పుడు నంబర్ లైన్ నేర్చుకున్నాం, అలాగే ఏ రెండు అగ్రణీయ సంఖ్యల మధ్య అయినా కావలసినన్ని అగ్రణీయ సంఖ్యలను ఉంచగలిగాం. ఇప్పుడు మరి అగ్రణీయ సంఖ్యల్ని దశాంశ రూపంలో రాయగలమా? సో డెసిమల్ ఫామ్ ఆఫ్ రేషనల్ నంబర్. అగ్రణీయ సంఖ్య దశాంశ రూపము. మనకి చిన్న క్లాసుల్లో మనం తెలుసుకున్నాం. మామూలుగా 3/10 అంటే దాన్ని దశాంశ రూపంలో ఎట్లా రాస్తాం? అలాగే 7/100 ఎట్లా రాస్తాం? దీన్ని 0.07 ఇట్లా రాస్తాం. అలాగే 2/5 ఉంది, దీన్ని ఎట్లా రాస్తాం? మరి ఇది డివిజన్ చేయొచ్చు, లేదా మీకు ఈజీ మెథడ్ మీకు చెప్తాను. ఏంటంటే హారం వచ్చేసి, హారాలు కేవలం డినామినేటర్ చూడండి, హారం వచ్చేసి అది 2 కానీ లేక 5 కానీ లేక 2, 5 2 కానీ ఉన్నప్పుడు, లేదా వాటి గుణకాలు ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటే 2m × 5n. ఎన్ని 2లు ఉన్నా ఇబ్బంది లేదు మనకి, ఎన్ని 5లు ఉన్నా ఇబ్బంది లేదు. 2 5లు ఎన్ని ఉన్నా మనకి ఏమవుతుందంటే అది అంతం అవుతుంది, ఇక్కడ అంతం అవుతుంది. సరే ఎట్లా చేస్తాం దీన్ని ఒకసారి చూడండి. 2/5 10 చేయడానికి 5ని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో. సో 2 2s are 4, 5 2s are 10. సో 10 వచ్చింది కాబట్టి ఒక దశాంశం అంటే 0.4. ఈ మాదిరిగా మనం ఇక్కడ చూడండి అంతమైంది, ఇది కూడా అంతమైంది. ఎందుకంటే ఇక్కడ చివరిలో 0 ఉన్నప్పుడు 5 2s are 5 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 2s మల్టిపుల్స్ అవే ఉన్నాయి, ఇక్కడ 5 ఉంది ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అంతమైనాయి. సరే మనం ఇంకొక నంబర్ తీసుకుందాం. ఇప్పుడు 22/7. ఇక్కడ హారం గమనించినట్లయితే 2 లేదు, 5 లేదు, లేదా 2 లేవు, 1 కూడా లేదు. సరే ఇటువంటప్పుడు ఇది అంతం అవుతుందా? ఆ మాదిరిగా అంతం అవుతుందా? టెర్మినేట్ అవుతుందా? కాదు. మరి దీన్ని మనం డివిజన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా 3.12777 అట్లా వస్తుంది. దీన్ని ఈ విధంగా రికరింగ్ బార్ అట్లా పెట్టుకుంటాం. సో ఇవన్నీ మనం గమనించినప్పుడు అగ్రణీయ సంఖ్యలన్నీ ఎట్లా ఉన్నాయి? అగ్రణీయ సంఖ్యలు మనకి ముఖ్యంగా మనం కానీ దీన్ని గమనించి రాస్తే ఎట్లుంటాయి? దీంట్లో అంతమయ్యేటివి ఉన్నాయి, అంతమయ్యేవి టెర్మినేటింగ్. ఇంకా మనకేమున్నాయి? అంతమయ్యే అంటే శేషం ఇక్కడ మనకి 0 వచ్చింది. ఇక ఈ విధంగా కూడా మనకి రికరింగ్ అంటే ఆవర్తనం అవుతూ ఉంది. సో నాన్ టెర్మినేటింగ్ అంతం కాదు, అండ్ రికరింగ్ వచ్చిందే మరలా వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనకి అగ్రణీయ సంఖ్యలు మనం కానీ వర్గీకరించుకుంటే అన్ని అంతమయ్యే అన్ని భిన్నాలు కూడా దశాంశ రూపంలో ఈ విధంగా మనం రాసుకుంటాం. అలాగే ఈ విధంగా ఉండేటివి కూడా అగ్రణీయ సంఖ్యలు అవుతాయి. కాబట్టి అగ్రణీయ సంఖ్యల్ని మనం ఈ విధంగా 2 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఈ 2 కూడా అగ్రణీయ సంఖ్యలుగా చెందుతాయి. ఇకపోతే ఒక ప్రాబ్లం చేద్దాం. 0.5 రికరింగ్, దీన్ని p/q ఫామ్లో రాయాలి. p/q రూపంలో రాయండి. మరి ఈ ప్రశ్నని ఎట్లా చేద్దాం మనం? సో దీన్ని x అనుకుందాం. x = 0.5 రికరింగ్ అంటే ఇది మరలా వస్తుంది, 5 5 5 ఎట్సెట్రా. ఇక్కడ ఆవర్తనం అయ్యే భాగం
ఎంత ఒక్క నంబర్ ఉంది కాబట్టి పీరియాడిసిటీ 1 కాబట్టి 10తో ఇరువైపులా మల్టిప్లై చేద్దాం. సో 10 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 10 ఇంటూ 0.55 ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఇదంతా ఏమైంది 10x ఈక్వల్ టు 10తో మల్టిప్లై చేస్తే 5.555 ఎట్సెట్రా. సో దీన్ని ఎక్స్ ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం 2లోంచి 1ని సబ్ట్రాక్ట్ చేద్దాం, తీసేద్దాం. సో ఎక్స్ ఈక్వల్ టు 0.555 ఎట్సెట్రా. సో 10x మైనస్ ఎక్స్ 9x క్యాన్సిల్ 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 5. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5/9. కాబట్టి మనకి ఈ విధంగా 0.5 రికరింగ్ని మనం ఏం చేసాం 5/9 అనే ఫ్రాక్షన్గా మనం రాసాం. అర్థమైందా ఇది? ఈ మాదిరిగా మనం ఏ దశాంశ రూపంనైనా మనం p/q ఫామ్లో ఈ విధంగా మనం రాయగలం. మీరు ఈ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేస్తారా? ఇక్కడ పీరియాడిసిటీ అంటే ఈ రికరింగ్ కింద ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి అంటే 100తో మీరు మల్టిప్లై చేయండి, ఇది ఈజీగా వస్తుంది. ఇక ఇంకొకటి 5.236 తీసుకుంటాం, 36 రికరింగ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ ఇరువైపులా మనం 1000తో మల్టిప్లై చేస్తాం, నెక్స్ట్ వచ్చేసి 10తో మల్టిప్లై చేస్తాం. ఆ రెండింటిని ఇట్లా తీసేసినప్పుడు మనకి ఈజీగా మనకి భిన్న రూపం వచ్చేస్తుంది. కాబట్టి ఈ మాదిరిగా మీరు ఇటువంటి ప్రాబ్లం అయినా ఈజీగా చేయొచ్చు. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, సహజ సంఖ్యల గురించి తెలుసుకున్నాం, అలాగే డబ్ల్యూ పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అలాగే అకరణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం. మరి ఇంకే సంఖ్యలు ఉన్నాయి మనకి, ఎటువంటి సంఖ్యలు ఉండొచ్చు మనం గమనిస్తే మనకి ఈ భిన్న రూపంలో రాయలేనటువంటి నంబర్ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అటువంటి వాటిని ఏమంటాం ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే కరణీయ సంఖ్యలు అంటాం. మరి ఇవన్నీ కూడా ఎట్లుంటాయి, భిన్న రూపంలో రాయలేనన్నీ కూడా ఇవ కరణీయ సంఖ్యలు అవుతాయి. p/q రూపంలో వ్రాయలేని సంఖ్యల్ని మనం కరణీయ సంఖ్యలు అంటారు. సరే, మరి p/q రూపంలో రాయలేని సంఖ్యలు మనకి ఏమున్నాయి, మనకేం తెలుసు? ఫర్ ఎగ్జాంపుల్ మనం √2 తీసుకుంటాం. √2ని రాయగలమా మనం? రాయలేం. అలాగే √3, √5, √6, √7 ఎట్సెట్రా. ఈ మాదిరిగా వీటిని గమనించినప్పుడు మరి ఏదైనా జనరలైజ్ చేయగలరా? మరి ఇవన్నీ కూడా మనకి ఎక్కడున్నాయి, మనకి కౌంటింగ్ నెంబర్స్లో ఉన్నాయా? మ్యాక్సిమం ఉన్నాయి. మరి దీన్ని జనరలైజ్ చేసినప్పుడు ఎట్లా రాయొచ్చు మనం? n అనేది ఒక సహజ సంఖ్య, మరియు ఖచ్చిత వర్గం కానప్పుడు n అనేది కరణీయ సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ √1 × 1 కాబట్టి సో 1 ఖచ్చిత వర్గం, అలాగే 4 2 × 2 4 కాబట్టి ఖచ్చిత వర్గం కాబట్టి అది తీసుకోలేదు మనం. అలాగే 3 3s are 9 మనం తీసుకోలేదు. కాబట్టి ఖచ్చిత వర్గాలు తప్పించి మిగతా వాటికి రూట్ పెట్టినప్పుడు అవన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. అలాగే మనకి ఇందాక మనం చెప్పుకున్నప్పుడు పై అనేది ఏమవుతుంది, పై అనేది కరణీయ సంఖ్య అవుతుంది. మరి ఇందాక మనం రాసాం, మనం 22/7 22/7 వాల్యూ ఎంత రాసాం, మనం ఎంత రాసాం 3.127 రికరింగ్ అని రాసాం. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది అకరణీయ సంఖ్య. సో నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ బట్ రికరింగ్, సో ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. మనకి ఈ పై గురించి ఇంకా ఏమైనా తెలుసా మీకు? పై డే అని ఈ మధ్య జరుపుకున్నాం, గుర్తుందా మీకు? పై డే ఎప్పుడు చేసుకుంటాం? 14th మార్చ్. 14th మార్చ్ని మనం పై డేగా జరుపుకుంటాం. అలాగే ఇవి పై ఈజ్ నాట్
ఈక్వల్ టు 20/7. యాక్చువల్గా అయితే ఇవి రెండు సమానం కాదు, మనం అప్రాక్సిమేట్గా తీసుకుంటాం కాబట్టి పై ఈక్వల్ టు అప్రాక్సిమేట్, సుమారుగా అప్రాక్సిమేట్ వాల్యూ, కాబట్టి ఇది రెండు ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా మరి √2ని కూడా మనం దశాంశ రూపంలో రాయగలమా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను √5 తీసుకుంటాను. √5ను దశాంశ రూపంలో రాయండి. మరి ఎట్లా రాస్తాం చూద్దాం. ఒక డివిజన్ చేద్దాం. 5.0 పెట్టుకుంటాం. డివిజన్ చేద్దాం. 1 1s are 1, 2 2s are 4, 3 3s are 9 పోదు కాబట్టి 2 2s are 4. సబ్ట్రాక్షన్ 1 డౌన్ 2 zeros. అగైన్ ఇక్కడ 2 ఉంది కదా, దాన్ని డబల్ చేయండి. ఎంత అవుతుంది? 4. హియర్ 1 పెడితే 41 1s are, 2 పెడితే 42 2s are. చెక్ చేద్దాం. 42 2s are పోతుంది. పాయింట్ తర్వాత డౌన్ చేసాం కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. 42 2s are 84. సబ్ట్రాక్షన్ చేద్దాం. 10లో 4 పోతే 6, 9లో 8 పోతే 16. సో అగైన్ 2 zeros డౌన్. ఇప్పుడు ఆల్రెడీ 4ని డబల్ చేసాం. యూ నీడ్ నాట్ డబల్ అగైన్ దట్ నంబర్. కాబట్టి 4ని మనం అట్లే రాసుకోవాలి. ఈ 2ని సక్సెసివ్ స్టెప్లో తర్వాత స్టెప్లో మనం డబల్ చేయాలి. 44 అవుతుంది. అగైన్ ఇక్కడ 1 పెట్టుకుందాం. 441s are 441 1s are 441. దానికన్నా ఎక్కువ ఉంది మనకి ఇక్కడ. 442s are 3s are చూద్దాం. 443s are ఎంత పోతుంది? 3 3s are 9, 3 4s are 12, 3 4s are 12, 13 సరిపోతుంది మనకి. కాబట్టి ఇక్కడ 3 పెట్టుకుంటాం, ఇక్కడ 3 పెట్టుకుంటాం. 13 2 9. 0లో 1, 10లో 9 పోతే 9లో 2 పోతే 7, 5లో 3 పోతే 2. సో ఈ మాదిరిగా మనం దీన్ని కంటిన్యూ చేస్తాం. మనకి ఇక్కడ √5 ఈక్వల్ టు 2 డెసిమల్ వరకు మనం తీసుకున్నాం. 2 దశాంశాల వరకు తీసుకున్నాను. మనం ఇంకా చేస్తూ పోతే 3 దశాంశాలు, 4 దశాంశాలు, 5 దశాంశాలకి మనం రాసుకోవచ్చు. కాబట్టి మనం ప్రతి అకరణీయ సంఖ్యని ఈ విధంగా మనం చేయొచ్చు. కరణీయ సంఖ్యని దశాంశ రూపంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కరణీయ సంఖ్యలు, 2 కరణీయ సంఖ్యల మధ్యలో ఇంకో కరణీయ సంఖ్యను ఉంచగలమా? ఇంతకుముందు చేసాం, అకరణీయ సంఖ్యలకు చేసాం. ఆ మాదిరిగా ఇప్పుడు కరణీయ సంఖ్యలకు కూడా చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 2 అకరణీయ సంఖ్యల మధ్య ఇంకో కరణీయ సంఖ్యను ఉంచడం. ఇప్పుడు 1/5 మరియు 2/7 ఇవి రెండు కూడా 2 అకరణీయ సంఖ్యలు. వీటి మధ్యలో కరణీయ సంఖ్యను ఉంచాలి మనం. 2 అకరణీయ సంఖ్యల మధ్య కరణీయ సంఖ్యని ఉంచాలి. ఎట్లా చేస్తాం? దీనికి 2 విధాలు ఉన్నాయి. దీన్ని కూడా మనం 2 విధాలుగా మనం చేయొచ్చు. సరే, ఫస్ట్ ఫ్రాక్షన్స్కి ఉన్నప్పుడు ఇట్లా చేద్దాం. చూడండి, 1/5. 1/5ని డెసిమల్ ఫామ్లో రాస్తే ఎంత? 5 2s are 0.2. నెక్స్ట్ వచ్చేసి 2/7ని మనం రాస్తే so it is approximately 0.28571. సో మనం బాగా గమనిస్తే ఇది 0.2, ఇది 0.28571. సో ఈ రెంటి మధ్యలో మనం ఎన్ని దశాంశాలైనా మనం రాయగలం. ఫర్ ఎగ్జాంపుల్ 0.2 కన్నా కొంచెం పెద్దది 0.202135 ఎట్సెట్రా.
సరే ఇంకొకటి తీసుకుందాం 0.212213 ఎట్సెట్రా. కాబట్టి మనం ఈ విధంగా ఎన్ని సంఖ్యలనైనా మనం 0.2 మీన్స్ 1/5, 1/5, 2/7 మధ్యలో మనం ఎన్ని దశాంశాలైనా ఈ విధంగా ఉంచవచ్చు. ఎందుకంటే ఇది దశాంశాలు మధ్యలో ఎన్ని వేల కొలది మనం రాయగలం ఇక్కడ. ఇక రెండో పద్ధతి భిన్న రూపంలో లేని వాటికి ఎట్లా చేస్తాం. ఇప్పుడు ఏబీలు రెండు అకరణీయ సంఖ్యలు, రేషనల్ నంబర్స్. సో ఈ ఏబీల మధ్య ఉండే కరణీయ సంఖ్య, వీటి రెంటి మధ్యలో ఉన్నటువంటి కరణీయ సంఖ్య ఏమవుతుంది, √AB అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 4కి 5కి మధ్య ఏముంది, √4 × 5, 4 5s are 20. 2√5. సో ఈ మాదిరిగా మనం రెండు అకరణీయ సంఖ్యల మధ్య ఇంకో కరణీయ సంఖ్యని ఈ విధంగా ఉంది. ఈ రెండు పద్ధతులు కూడా మీకు బాగా పనికొస్తాయి. ఈ రెండు కూడా జాగ్రత్త చూడండి. సో మనం ఈ మాదిరిగా మనం రెండు అకరణీయ సంఖ్యల మధ్య కరణీయ సంఖ్యని ఉంచగలిగాం. దీన్ని జామెట్రిక్ మీన్ మనం ఆ పద్ధతి అంటాం. ఇది మామూలుగా డెసిమల్ మెథడ్. ఈ నంబర్లని ఈ ఫార్ములా వేసి మీరు చేయండి. అలాగే ఆ నంబర్లకి ఈ మాదిరిగా చేయగలమా, ప్రయత్నం చేయండి. చేయొచ్చు, రెండు కూడా ఏ మెథడ్ అయినా మనం ఉపయోగించవచ్చు. ఇర్రేషనల్ నంబర్ కరణీయ సంఖ్యల్ని మనం నంబర్ లైన్ మీద చూపించగలమా. ఇప్పుడు మనం దశాంశ రూపంలో ఉన్నటువంటి అకరణీయ సంఖ్యల్ని సంఖ్యారేఖపై చూపుదాం. దీనికి మనం ఒక ప్రత్యేక పద్ధతిలో చేస్తాం. ఆ పద్ధతి పేరేంది, ఇట్ ఈజ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్, క్రమానుగత వర్ధనం. దీంట్లో ఏం చేస్తాం, సింపుల్ టు కాంప్లెక్స్, అంటే సరళం నుంచి సంక్లిష్టం వైపుకి, అంటే ఎక్కువ దశాంశ భాగం వైపుకి పోయాం. ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం, 2.765లో ఓన్లీ ఇంటిజర్ పార్ట్. సో ఈ పార్ట్ 2 మాత్రమే తీసుకున్నాం. ఈ 2 అనేది ఎక్కడుంది, అది ఇక్కడ ఉంది. కాబట్టి మోర్ దాన్ 2, 2 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 2కి 3కి మధ్యలో వచ్చేటట్లు మొదటి సంఖ్యారేఖ తీసుకున్నాం. నెక్స్ట్ ఈ 2, 3 తీసుకొని వాటి మధ్యలో ఒక్క దశాంశాన్ని ఈ విధంగా పెట్టాం. 2.1, 2.2, 2.3, 2.4 అట్లా. అగైన్ మనకి 2.7 ఎక్కడుంది, సో 2.7. ఇట్ ఈస్ మోర్ దెన్ 2.7, సో 2.8 కూడా తీసుకున్నాం. మళ్ళా వీరిని ఎలాబరేట్ చేసుకున్నాం. 2.7 ఇక్కడ వచ్చింది, 2.8 ఇక్కడ వచ్చింది. అగైన్ ఇంకొక డెసిమల్ని పెంచుకుంటాం. 2.71, 2.72, 2.73 ఈ విధంగా మనకు ఉన్నటువంటి 2.76 ఎక్కడుంది, ఇక్కడ ఉంది 2.77. సో ఈ రెండింటిని మ్యాగ్నిఫై చేస్తాం. ఈ రెండు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి 2.76 ఇంకొక దశాంశాన్ని పెంచితే 761, 762 ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ఆన్సర్ చూడండి 2.765. కాబట్టి ఒకేసారి ఇది రాయటం అనేది కొంచెం కష్టసాధ్యం, అలవాటు మీద మీకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, సింపుల్, చాలా సాధారణం నుంచి మనం సంక్లిష్టం వరకు పోయాం. కాబట్టి ఈ పద్ధతిని ఏమన్నా సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ లేక క్రమానుగత వర్ధనం. కాబట్టి మనకు అర్థమైంది కదా, ఈ దశాంశ రూపంలో ఉన్నటువంటి వాటిని సంఖ్యారూపంలో ఏ విధంగా చూపగలడం. అదేవిధంగా మనం ఒక కరణీయ సంఖ్యను తీసుకుంటాం. కరణీయ సంఖ్యని మనం సంఖ్యారేఖపై ఏ విధంగా చూపిస్తాం ఒకసారి చూడండి. ఇది జ్యామితీయ పద్ధతిలో చేద్దాం. దీన్ని ఫస్ట్ ఒక సంఖ్యారేఖ తీసుకున్నాను. √2 రావాలంటే నాకు నేనేం చేశాను, ఇక్కడ 1 సెంటీమీటర్ భూమి, అలాగే 1 సెంటీమీటర్ ఎత్తు ఉండేటట్లు ఇక్కడ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్. సో ఇట్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అప్పుడు ఎంత అవుతుంది, OA² + OB² = OA²
ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఓబీ స్క్వేర్. పైథాగరస్ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఓఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, ఏబీ స్క్వేర్ 1 స్క్వేర్, ఓబీ స్క్వేర్ 1 + 1 2 ఈక్వల్ టు ఓబీ స్క్వేర్. ఓబీ ఈక్వల్ టు √2. సో ఓబీని √2గా మనం చూపించాం. కాబట్టి ఈ √2 వచ్చిన తర్వాత మనం మరి సంఖ్యారేఖ మీద ఎక్కడ ఉంటుంది మనకు ఎట్లా తెలుస్తుంది? కర్ణం వచ్చేసి √2గా వచ్చింది. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఓబీ వ్యాసార్థం తీసుకున్నాను. ఈ వ్యాసార్థంతో ఒక ఆర్క్ డ్రా చేస్తే అది ఈ సంఖ్యారేఖని ఎక్కడ టచ్ చేసింది? ఆ యొక్క ఖండించిన బిందువును సి అన్నాను. ఆ ప్లేసు √2ని సూచిస్తుంది. కాబట్టి √2ని మనం సంఖ్యారేఖపై ఈ విధంగా జ్యామితీయ పద్ధతిలో చూపించగలం. అర్థమైంది కదా? కాబట్టి అకరణీయ సంఖ్యని అయితే ఈ విధంగా క్రమానుగత వర్ధంలో చూపించాం. అలాగే కరణీయ సంఖ్యని జ్యామితీయ పద్ధతిలో చేసాం. అలాగే మీరు దీని మీద మనం √2ని తీసుకొని √3, √5, √10 ఇటువంటివి కూడా మనం దీని భాగాన్ని పెంచుకుంటూ మనం చేయొచ్చు. ఇప్పుడు అకరణీయ సంఖ్యలు సంఖ్యారేఖపై చూపించాం. అలాగే కరణీయ సంఖ్యలను కూడా సంఖ్యారేఖపై చూపించాం. మరి అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు కలిసినటువంటి సంఖ్యల గురించి మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పి అకరణీయ సంఖ్య తీసుకుంటాను, క్యూ కరణీయ సంఖ్య తీసుకుంటాను. మరి వీటి యొక్క మొత్తం సమ్ ఆఫ్ ది పి అండ్ క్యూ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, 2 + √2. సో రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్, కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య ఏమైంది? సో అగైన్ ఇర్రేషనల్. సో కరణీయ సంఖ్య. నెక్స్ట్ పి మైనస్ క్యూ. అలాగే మనం ఒక అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్య వాటి మధ్య భేదం తీసుకున్నప్పుడు అదే మాదిరిగా కరణీయ సంఖ్య అవుతుంది. అలాగే డివైడెడ్ మరి ఈ విధంగా భాగించినప్పుడు కూడా కరణీయ సంఖ్య అవుతుంది. సో ఒక అకరణీయ సంఖ్యని కరణీయ సంఖ్యని ప్లస్ చేసినప్పుడు, మైనస్ చేసినప్పుడు, బై చేసినప్పుడు మనకి మళ్ళా కరణీయ సంఖ్య వస్తుంది. తర్వాత మనం ఇప్పుడు ఎట్లా సూక్ష్మీకరించాలి, ఇటువంటి అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు వచ్చినప్పుడు ఎట్లా సూక్ష్మీకరించాలి, దీనికోసం మనం ఏ పద్ధతి అవలంబిస్తాం ఒకసారి చూద్దాం. దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆర్ఎఫ్ అకరణీయ కారణాంకం అనే భావాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. మరి ఏంది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంది? ద ప్రోడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 + √3 ఇంటూ 2 - √3 ఇట్ బికమ్స్ a + b ఇంటూ a - b, a² - b² 4 - 3 1. 1 is rational number. So product of 2 irrational number become rational number. What is the rationalizing factor here? అకరణీయ కారణాంకం ఏమై ఉంటుంది? 2 + 3 యొక్క అకరణీయ కారణాంకం ఏమవుతుంది? 2 - √3 లేదా 2 - √3 యొక్క ఆర్ఎఫ్ 2 + √3. ఈ మాదిరిగా మనం ఆర్ఎఫ్ని మనం నిర్వచించవచ్చు. కాబట్టి రెండు కరణీయ సంఖ్యల లబ్ధం పెంచినప్పుడు ఏమొచ్చింది మనకి? అకరణీయ సంఖ్య వచ్చింది. అట్లా వచ్చినప్పుడు ఆ రెండు రాశుల్లో ఒకటి ఇంకొక దాని ఆర్ఎఫ్ అవుతుంది. పోతే ఒక ప్రాబ్లం చేద్దాం దీని మీద మనం. 1/√3 + 2 హారాన్ని అకరణీయం చేయండి. ఎట్లా చేద్దాం? ఇక్కడ కూడా హారం అంటే కింద భాగంలో ఇక్కడ మనకి ఒక కరణీయ సంఖ్య ఉంది. సో ఇక్కడ కూడా మనం ఆర్ఎఫ్
√3 + 2కి ఆర్ఎఫ్ ఏమవుతుంది? √3 - 2. సో లవహారాల్ని √3 - 2 √3 - 2తో మల్టిప్లై చేస్తాం. కాబట్టి సింప్లిఫైకి సింపుల్గా హారాన్ని అక్కడనే ఏం చేస్తున్నాం, ఇక్కడ హారంలో ఉన్నటువంటి హారం భాగంలో ఉన్నటువంటి √3 + 2కి మరి ఏం తీసుకున్నాం? ప్లస్ ఉన్నప్పుడు మైనస్, అలాగే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం. దీన్ని సూక్ష్మీకరిస్తే a + b × a - b, a² - b². ఈ విధంగా మనం ఇప్పుడు వచ్చినటువంటి ఆన్సర్లో చూడండి, హారం భాగంలో మరి ఏముంది? ఏం లేదంటే 1 ఉంది. సో ఇది అకరణీయ సంఖ్య. అంటే కరణీయ సంఖ్య ఉన్నటువంటి హారాన్ని ఏం చేసాం? మనం అకరణీయ సంఖ్యగా మార్చాం. ఆర్ఎఫ్ని మనం యూజ్ చేసుకొని ఈ మాదిరి ప్రాబ్లమ్స్ ఎన్నైనా మనం చేయొచ్చు. ఒక్కసారి ఆర్ఎఫ్ చూడండి, ఇక్కడే చెప్పగలరా మనం? √a + bకి a + √bకి a - √b ఆర్ఎఫ్ అవుతుంది. అలాగే 2 + √3కి 2 - √3 అవుతుంది. వాట్ ఈస్ ద ఆర్ఎఫ్ ఆఫ్ √7 - √6? √7 - √6 యొక్క అకరణీయ కారణాంకం ఎంత అవుతుంది? అలాగే 2√5 - 3√3 యొక్క అకరణీయ కారణాంకం ఎంత అవుతుంది? అలాగే 2√2కి అకరణీయ కారణాంకం ఎంత అవుతుంది? ఇప్పుడే మీరు చూశారు. 2√2ను ఏం చేస్తే ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. సో అగైన్ రైట్ 2 × √2 × √2 2, సో 4. సో మనకేమొచ్చింది? ఇప్పుడు అకరణీయ సంఖ్య వచ్చింది. అంటే ఇచ్చినటువంటి 2√2ని ఇంకొక √2తో మల్టిప్లై చేస్తే మనకి 4 వచ్చింది. కాబట్టి 2√2కి ఆర్ఎఫ్ భాగం ఏంది? √2. కాబట్టి ఈ మాదిరి ఉండేటి మీరు చేయండి. ఇప్పుడు మనం ఇంకో ప్రాబ్లం చూద్దాం. √3 + 2 √3 - 5. చూడండి, ఇక్కడ √3 + 2 √3 - 5 ఇక్కడ అకరణీయ కారణాంకం తీసుకోగలమా? ఇటువంటి సందర్భంలో మనం తీసుకోగలమా? తీసుకోలేం. ఎందుకంటే రెండు ఒకే మాదిరిగా లేవు. ఇక్కడైతే ఒకే రాసి ఉంది, దాన్ని విడివిడిగా తీసుకునే దానికి ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు మనకి వీలు కాదు. సో అగైన్ ఇట్ బికమ్ కరణీయ సంఖ్య అవుతుంది. రెండు కరణీయ సంఖ్యల లబ్ధం కరణీయ సంఖ్య అయింది. అంటే ఇక్కడ ఏమైంది చెప్పండి? √3 - 2 ఇప్పుడు చేసాం మనం. √3² - 2², √3² 3 - 4 - 1. సో ఇది అకరణీయ సంఖ్య, రేషనల్ నంబర్. ఇక్కడ ఇర్రేషనల్ నంబర్. కాబట్టి మనకి రెండు కరణుల్ని పెంచినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నంబర్స్ ఇట్ మే బికమ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. కరణీయ సంఖ్య అవుతుంది లేక అకరణీయ సంఖ్య అవుతుంది. సందర్భాన్ని బట్టి మనం ఈ ఆర్ఎఫ్ని ఉపయోగించగలిగినప్పుడు మాత్రం అకరణీయ సంఖ్య చేయగలిగాం. ఆర్ఎఫ్ అకరణీయ కారణాంకాన్ని ఉపయోగించి ఇంకో ప్రాబ్లం చేద్దామా? చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a, b if √5 + √3 by 2√5 - 3√3 ఈక్వల్ టు a - b √15. ab విలువని కనుక్కోండి. √5 + √3 2√5 - 3√3 ఈక్వల్ టు a - b √15 అయినప్పుడు మరి ab విలువ ఎంత అవుతుంది చూద్దాం. ఇప్పుడు నేను LHS RHS LHS భాగాన్ని తీసుకుంటాను. LHS ఈక్వల్ టు √5 + √3 by 2√5 - 3√3. ఇప్పుడే చెప్పాను ఆర్ఎఫ్ ఏంది? ఇక్కడ మనం హారాన్ని అకరణీయం చేద్దాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి? నేను 2√5 + 3√3.
సేమ్ 2√5 ప్లస్ 3√3. సో సింప్లిఫై చేద్దాం. √5 ఇంటూ 2√5, 5 ఇంటూ 5 5 ఇంటూ 2 ప్లస్ √5 ఇంటూ 3√3, 3 ఇంటూ 5 3s are 15. నెక్స్ట్ √3 ఇంటూ 2√5, 2 ఇంటూ 15 ప్లస్ √3 ఇంటూ 3√3, 3 3s are 9 by a plus b into a minus b, 2√5 minus 3√3 whole square, a plus b into a minus b, a square minus b square, 5 2s are 10, 3√15, 2√15, 3 plus 2, 5√15 plus 9 by 2 square, 4, 4 5s are 20, 3 square 9, 9 3s are 27. So 19 plus 5√15 by minus 7. So when it is compared to RHS, what is in RHS? A minus b√15. So we write it on comparing A equal to how much? Minus 19 by 7. On comparing B term, second term, B రెండో పదాన్ని మనం పోల్చినప్పుడు B బదులు ఎంత ఉంది? √15 సేమ్, B ఈక్వల్ టు 5 by 7, B ఈక్వల్ టు minus సేమ్ 5 by 7. సో thus we can find the values of A and B. AB విలువని ఈ విధంగా మనం కనుక్కుందాం. ఈ మాదిరిగా మీరు ఇంకా 2 ప్రాబ్లమ్స్ మీకు ఇస్తాను, మీరు ట్రై చేస్తారా? సింప్లిఫై 1/7 plus 4√5 plus 1/2 plus √5. సింప్లిఫై సూక్ష్మీకరించండి. సింప్లిఫై 1/5 minus √2 ప్లస్ 2/√3 ప్లస్ 5. మనం ఇప్పటి వరకు కరణీయ సంఖ్యల గురించి, అకరణీయ సంఖ్యల గురించి నేర్చుకున్నాం. మరి ఇంతకన్నా పెద్ద సెట్ ఏమైనా ఉందా మనకి? మన టాపిక్ తెలుసు కదా మీకు, ఇంత ముందే చెప్పాను కదా, అదే రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు అంటే ఏంది? ఫ్యామిలీ ఆఫ్ రియల్ నంబర్స్ అని రాసాం. సో వాస్తవ సంఖ్యల్ని ఆర్తో సూచిస్తాం. R stands for real. So real numbers, వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యల్లో ఏమున్నాయి ఇప్పుడు మనం గమనించాం? Q ఉంది, అలాగే Q' ఉంది. ఈ రెండు కలిస్తే R అవుతుంది. సో R ఈక్వల్ టు Q యూనియన్ Q'. అంటే అన్ని అకరణీయ సంఖ్యలు, అన్ని కరణీయ సంఖ్యలు రెండు కలిసినప్పుడు మనకి వాస్తవ సంఖ్యలు ఏర్పడతాయి. కాబట్టి మనం కరణీయ సంఖ్యల గురించి, అకరణీయ సంఖ్యల గురించి ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా మనకి వాస్తవ సంఖ్యలు వచ్చినట్లు లెక్క. సో మళ్ళా అంతా మనం జనరలైజ్ చేసుకుంటే సంఖ్యా సమితి, నంబర్ సిస్టమ్, మనకి ఫ్యామిలీ ఆఫ్ రియల్ నంబర్స్ చూస్తే అన్నిటికన్నా చిన్నది n సహజ సంఖ్యా సమితి. అలాగే ఈ యొక్క వృత్తంలో భాగం ఉన్నాయన్నీ కూడా ఒక దాంట్లో డబ్ల్యూలో n ఉంది, అలాగే జడ్లో ఇవి 2 ఉన్నాయి, క్యూలో ఈ 3 సెట్లు ఉన్నాయి. Q' అనేది సపరేట్, వీటితో కలవదు అది. మరి ఈ Q' కలిసి ఏమని చెప్పాం? R అని చెప్పాం. సరే, దీన్ని ఇంకో విధంగా కూడా మనం చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు? Rలో ఏమున్నాయి? Q' ఉంది, Q ఉంది. Q నుంచి దానికన్నా చిన్న సెట్ ఏంది? Z. దానికన్నా చిన్నదేంది? W. దానికన్నా చిన్నదేంది? N. కాబట్టి ఈ వాస్తవ సంఖ్యలు రియల్ నంబర్స్ మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యల్ని శ్రద్ధగా
వాటి మీద ప్రాబ్లమ్స్ మనం చేయగలగాలి. అలాగే వాటిని సంఖ్యారేఖపై మనం చూపించాం. సంఖ్యారేఖ ఏ విధంగా గీచామో విడివిడిగా మీరు గమనించారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అంశాలని టూకీగా మనం గమనిద్దాం. మనం సంఖ్యా వ్యవస్థ గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. అలాగే సంఖ్యా వ్యవస్థలో ముఖ్యమైనటువంటి భాగమైనటువంటి మనకి అకరణీయ సంఖ్యల గురించి, కరణీయ సంఖ్యల గురించి విపులంగా నేర్చుకున్నాం. అకరణీయ సంఖ్యలకు వచ్చేసి ఏ అకరణీయ సంఖ్యనైనా మనం సంఖ్యారేఖ మీద ఉంచడం నేర్చుకున్నాం. అలాగే సగటు పద్ధతి, మీన్ మెథడ్లో మనం రెండు అకరణీయ సంఖ్యల మధ్య మరొక అకరణీయ సంఖ్యను ఉంచగలగటం, దీన్ని సగటు పద్ధతి అని చెప్పాను. కాబట్టి ఆ విధంగా రెండు అకరణీయ సంఖ్యల మధ్య మనం ఎన్ని అకరణీయ సంఖ్యలైనా మధ్యలో మనం ఉంచగలం. అలాగే అకరణీయ సంఖ్యకి అంటే P/Q రూపంలో ఉన్నటువంటి అకరణీయ సంఖ్యలకి దశాంశ రూపం రాశాం. కాబట్టి దశాంశ రూపం రాయడానికి మనకు దీంట్లో ఉన్నటువంటి కిటుకులు కూడా మీకు చెప్పడం జరిగింది. అలాగే కరణీయ సంఖ్యలకు వచ్చేసరికి మనం వాటిని కూడా మనం సంఖ్యారేఖ మీద చూపించాం. కరణీయ సంఖ్యల్ని మనం అకరణీయం చేసాం. అంటే కరణీయ సంఖ్యలు మరి హారంలో కరణీయ భాగం ఉన్నప్పుడు మరి వాటిని సూక్ష్మీకరించడం కోసం మనం ఏం చేసాం, అకరణీయం చేసాం. దానికోసం రేషనలైజింగ్ ఫ్యాక్టర్, అకరణీయ కారణాంకం అనే దాన్ని ఉపయోగించుకొని చాలా ఈజీగా మనం చేయటం జరిగింది. కాబట్టి ఈ అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు ఎప్పుడైతే మనం బాగా నేర్చుకున్నామో మనం దేటి గురించి నేర్చుకున్నట్లు, వాస్తవ సంఖ్యల గురించి నేర్చుకున్నట్లు. కాబట్టి మనం కరణీయ సంఖ్యల్లో జామెట్రిక్ మీన్ పద్ధతిని ఉపయోగించి మనం రూట్ అటువంటి వాటికి మనం సంఖ్యారేఖ మీద చూపించాం. అలాగే క్రమానుగత వర్ధనం ఉపయోగించి అకరణీయ సంఖ్యల్ని, సంక్లిష్ట అకరణీయ సంఖ్యల్ని మనం చూపించగలిగాం. ఎప్పుడైతే మనం అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నామో మనకి వాస్తవ సంఖ్యలు మనకి క్షుణ్ణంగా వచ్చినట్లే. కాబట్టి ఎందుకంటే వాస్తవ సంఖ్యలు అంటే ఏంది, అవి రియల్ నంబర్స్ ఆర్ నథింగ్ బట్ రేషనల్ నంబర్ అండ్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, బాయ్.